నమస్తే వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. బషీరాబాద్ మండలానికి అదనపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా మాధవరెడ్డి, వైస్ చైర్మన్ గా చందర్ నాయక్ మరియు పాలక వర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బషీరాబాద్ మండలానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా బషీరాబాద్ మండలంలో ఉన్న భూ సమస్యలు మరియు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన సందర్భంగా బషీరాబాద్ మండలానికి చెందిన అభిమానుల మధ్య కేక్ కట్ చేసి మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కోరుకుంటూ ఇప్పుడు అలా చెప్పినట్టు ఒకటి ఫారెస్ట్ ఇష్యూ కాకుండా జీవనగిరి ఒక సర్వే నెంబర్లో కూడా అది కొంచెం ఎస్సీలు ఆ సర్వే నెంబర్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది సార్. అదేవిధంగా మైబాద్ కంపెనీ ఏరియాలో కూడా ఒక సర్వే నెంబర్లో ప్రాబ్లం ఉంది సార్. దయచేసి కలెక్టర్ గారు వచ్చిన రేవంత్ గారు మాకు రైతుల యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయాలి సార్. ఎందుకంటే గత 5-6 ఏళ్ల నుంచి వాళ్ళు రైతు బంధు రాకుండా ఎలాంటి బ్యాంకుల లోటు లేకుండా రైతులు చాలా నష్టపోయింది సార్. ఈ 10 ఏళ్ళ దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు తొందరగా ముగియాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మురళి గారికి మరోసారి పడబెట్టుకుంటూ కొంతమంది వ్యక్తులలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి మా నాడు బిడ్డ అన్న శ్రీధర్ బాబు ప్రసాదం గారికి ధన్యవాదాలు చెప్తూ మరి ఇప్పటికి చేసిన అటువంటి దానికి నిదర్శనంగా చూపిస్తున్నారన్న. కాబట్టి మన పార్టీకి అందరం కట్టుబడిగా పనిచేసి ముందు ఎన్నో పదవులు మనకు అందరికీ వచ్చేసాయని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమానికి చేసినటువంటి ఈ రోజు మరి ఆ యొక్క ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు నేను చాలా అదృష్టమైంది. ఎందుకంటే ఇంత పెద్ద మినిస్టరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంత పెద్ద మినిస్టరు నాటువంటి ఒక సామాన్య కార్యకర్తలకు నా ప్రమాణ స్వీకారాన్ని తీసుకొచ్చినటువంటి అన్న మనోహర్ రెడ్డి అన్న గారికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ రోజు నేను చాలా రోజుల కన్నా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. మరి ఈ రోజు నేను కార్యకర్తగా ఉన్నటువంటి నన్ను ఈ రోజు ఒక అంచెలంచెలుగా నన్ను పైకి తెచ్చినటువంటి మహారాజు కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈ రోజు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నన్ను మార్చి అయిపోయిన తర్వాత మనోరమ గెలిచిన తర్వాత మాధవ్ ఈ రోజు కష్టపడ్డాడు, మాధవ్ నీకు ఏదో మంచి పదవి ఇస్తా అని చెప్పేసి అన్నకు నేను అడగకన్నా ముందే నన్ను మార్కెట్ కమిటీ చైర్మన్ గా నన్ను గుర్తించి ఈ రోజు ఈ స్థాయికి ఈ స్టేజ్ ముందర నేను ఈ రోజు గర్వంగా నిలబడి మాట్లాడుతున్నాను. దానికి కారణం మనోరమ గారు. ఆయనకు నేను జీవితాంతం రుణపడి ఉందా. ఇంకొకటి కాకుండా రైతు రుణమాఫీ చేసే టైంలో నేను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గా కావడం అది నా అదృష్టంగా భావిస్తున్నా. అన్న పొంగులేటి అన్న గారికి నేను ఒకటే చెప్తున్నా, అన్న మనోరమ గారు చాలా కష్టపడుతున్నారు, అన్నకు పూర్తి సహకారం అందించండి. అన్న స్పీకర్ అన్న గారు కానీ మీరు కానీ అన్న కుళ్ళు సపోర్ట్ గా ఉంటే అన్న ఇంకా ఈ నియోజకవర్గాన్ని ఎంత పెద్ద ఎత్తున డెవలప్ చేస్తారు. మరి రెవెన్యూ సమస్యలు ఉన్నాయన్న మా జీవన గ్రామంలో ఇతరులు అజయ్ అని చెప్పాడు, ఎక్కడ అని చెప్పాడు. మా జీవని గ్రామంలో స్పెషల్ గా 200 రోజులు ప్రాధాన్యం ఉన్నాయి సార్. అవి కార్యక్రమాలు కూడా మేలు చేసుకుంటారా. ఇంకొకటి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నేను ఒక్కడే చెప్తున్నా, ఈ రోజు ఎవరైతే పార్టీని నమ్ముకొని కష్టపడి పార్టీకి ఎవరైతే నిర్దిష్టంగా పనిచేస్తారో అటువంటి ఎప్పుడు బైక్ ఇచ్చినా ఎప్పుడు బైక్ ఇచ్చినప్పుడు అందరూ కొద్దిగా విచారణ చేయాలంటే ఆయనకు బైక్ ఇస్తాం. కానీ ఈరోజు మంచి సమస్యలు తెలిపారు, చాలా సంతోషం. భాగేష్ గారికి, గౌరవ వేదిక మీద ఉన్నటువంటి మన ఉపేంద్ర గారికి, శంకరయ్య గారికి, మండల పార్టీ అధ్యక్షుడు నరసింహులు గారికి, రామనాయక్ గారికి, శంకరరెడ్డి గారికి ఉన్నందుకు మనస్ఫూర్తిగా వారికి శిరస్సు ఒక నమస్కారం తెలుపుకుంటూ, మీకు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ లో మనకు డోర్లు అధ్వానంగా ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఈ బీఆర్ఎస్ లో చేసిన పాపానికి ఈరోజు వాళ్ళు జీవనోపాధి ఇచ్చారు, కానీ ఎక్కడ కూడా రోడ్లు ఇప్పించినటువంటి పాపాలు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. లక్ష్మణపూర్ చూసి ఈ వరకు రోడ్డు రోడ్ ఎక్కడ పోయిందని చెప్పి కాంట్రాక్టర్ మాకు దొరకండి.
వారి కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేస్తే కూడా మన కోర్టు పోతా ఉన్నాడు. కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడే మన అన్న శ్రీధర్ గారు నాకు చెప్పిండ్రు 16-18 క్యాన్సల్ చేయండి. నేను ఖచ్చితంగా అధికారులకు అందరూ కూడా చెప్తా, కంపల్సరీ చేపిస్తుందని చెప్పి తను కమిట్మెంట్ ఇచ్చిండు. మన గౌరవ స్పీకర్ గారు కూడా మన నియోజకవర్గానికి ఏది కావాల్సిన కానీ ఎంపడే తక్షణమే దాదాపు ఈ రోజు 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఈ రోజు 200 కోట్ల రూపాయల ప్రశ్నపత్రాలు కానివ్వండి, ఇంకొక గెస్ట్ హౌస్ కానివ్వండి, అదే కాకుండా ఈ రోజు మన బస్టాండ్ నుంచి కార్నర్ వరకు 35 కోట్ల దాంట్లో మీరు ఆల్రెడీ మనం జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది ఫైనాన్స్ గా మొన్న ఫ్యాకల్టీ కూడా పర్మిషన్ రావడం జరిగింది. ఒక బిల్డింగ్ కూడా గౌరవ స్పీకర్ గారు ఉన్నారు, మీరు ఉన్నారు, ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేసుకుంటే, ఇంకోటి మొన్ననే మనకి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, అది దాని మెడికల్ దానికి దాంట్లో చేంజ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో 14 పోస్టులు కూడా మొన్న రావడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా ఒక బిల్డింగ్ అయితే 30 బెడెడ్ బిల్డింగ్ అయితే కూడా ఆ స్టోర్స్ ఉంది. వైద్య విద్యా పరిషత్ దాన్ని తీర్చడం కూడా జరిగింది. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఒక బిల్డింగ్ ఖచ్చితంగా బిల్డింగ్ అయినట్లయితే వాళ్ళ కూడా దాంట్లో డాక్టర్స్ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు అంటే మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మారుమూల ఏరియా, ఎక్కడ పోయిన ట్రైన్ ఫెసిలిటీ, ఎక్కడ పోయిన దూరం పోవాలని తాడుకోవాలని చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి. జరిగే విధంగా పేదోటి నష్టం జరగకుండా చేస్తా ఉన్నాడు. దానికి మనమందరం కూడా అన్నని రక్షణ ధరలతో స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు గౌరవ పెద్దలు మన అన్న దాదాపు 30 కోట్ల వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ సప్లై మున్సిపల్ చేసుకున్నాం. గుల్ల చెరువుకు 5 కోట్లకు పాతదారు డ్రైనేజ్ ఇవ్వాలనుకుంటే మొత్తం దాన్ని కూడా 5 కోట్లతో ఈ రోజు మన దాన్ని కూడా పోటీ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఈ రోజు మీ అందరూ ఆర్థిక వల్ల కరెంట్ ఒక సబ్ స్టేషన్ చేసుకున్నాం. సబ్ స్టేషన్ కార్యాలయం కాకుండా 3 గౌరవ మన అన్న స్పీకర్ గారు కానివ్వండి, మన అన్న రెవెన్యూ మినిస్టర్ గారు అన్న శ్రీమన్న గారు కానివ్వండి, 3 సబ్ స్టేషన్లు శంకుస్థాపనకి మనకు అవకాశం ఇచ్చారు. శాంక్షన్ చేయించారు. ఇంకా కూడా 20-25 సబ్ స్టేషన్లు మన దగ్గరికి కోట్పల్లికి అంతకంటే ఈ సబ్ స్టేషన్ తీసుకొస్తారని చెప్పి మొదటి ప్రసాదం చెప్పారు. అది ప్రపోజల్స్ అది కూడా నడుస్తూ ఉన్నది. మనకు త్వరలో అది కూడా అయిపోతే లోన్ యూటేజ్ ప్రాబ్లం కూడా మనకు ఉండకుండా అది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కొన్ని సమస్యలు ఇప్పుడు ఎందుకంటే మన వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు అదే చెప్పినట్టు రెవెన్యూ సమస్యలు అయితే ఖచ్చితంగా ఉన్నది. అయితే కలెక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. మీకు ఇంతకు ముందు కూడా కలెక్టర్ గారు దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. అన్న ఇక్కడ ఫారెస్ట్ ఉన్నది వాస్తవంగా, అక్కడ ఎస్టీ సోదరులు ఉన్నారు. కర్ణాటక వాళ్ళు వచ్చి బలవంతంగా వాళ్ళు ఆక్యుపై చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎస్టీ సోదరులు కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర దాదాపు ఒక 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి. గత ప్రభుత్వం నామక వస్తే గోడలు కట్టిండు, సున్నాలేసి పెట్టిండు. అన్న చూసి ఒకటే మాట చెప్పిండు. కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. అది నేను 2 నెలల్లో మీకు ఫుల్ పేమెంట్ చేసి ఇస్తాను చెప్పిండు. అదే విధంగా దాదాపు ఆ విధంగా డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ చేసి ఇస్తాను ఈ విధంగా చెప్పిండు. ఈ వెనుకబడిన మండలాన్ని కూడా మీరు హౌసెస్ కానీ ఇక్కడ తరపడిన రెవెన్యూ సమస్యలు కూడా ఇవన్నీ కూడా తీరుస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మనకు రోడ్ల విషయం కానివ్వండి, ఏ విషయం కూడా ప్రసాదాలను ఈ రోజు 250 కోట్లు శాంక్షన్ చేయించినట్టే అధికారులందరూ కూడా ఆర్ఎంపీ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా పిలిపించి ఈ రోజు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వారు ఎప్పటికప్పుడు కూడా ఏది స్పందించినా మన తాండూరు నియోజకవర్గానికి వికారాబాద్ ఏ విధంగా చూస్తున్నాడో మనసు 2 కళ్ళలాగా వికారాబాద్ ఒక కళ్ళు, తాండూరు ఒక కళ్ళలాగా వికారాబాద్ ఎన్ని ఫండ్స్ 3 ఎత్తిపోతల పథకాలు కూడా లిఫ్ట్ చేసే స్కీమ్స్ ఉన్నాయి. మొన్న నేను అసెంబ్లీలో కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా స్కీమ్ లిఫ్ట్ చేసి కూడా అవి 3 సాగుబాట్లకు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేసి అవి సాగుబాట్లకు తీసుకొస్తానని చెప్పి కూడా గౌరవ పెద్దల సహకారంతో తీసుకొస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు రెవెన్యూ ప్రక్షాళన ఆ రోజు ఉన్నటువంటి ధరణి ప్రక్షాళన ఏ విధంగా అయితే తీసుకొచ్చి ధరణిని ఆ రోజు చెప్పిన మన సేవలని ధరణిని ఈ జిల్లా ధరణిని ఒక 2 కుటుంబాల కోసం ఏర్పడినటువంటి ధరణిని మనం ఒక కాంగ్రెస్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని బంగాళాఖాతంలో కలిపి ఖచ్చితంగా మనకు రెవెన్యూ యాక్ట్ సామాన్యునికి మన పేద ప్రజలకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో, రైతాంగానికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అలాంటి
ధరని కాకుండా ఒక మంచి రెవెన్యూ యాక్ట్ తీసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న కూడా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా రోజు పని చేసుకుంటూనే పరిస్థితి ఉన్నది. ఈ మండలం పైన ఎక్కువ కూడా మీరందరూ కూడా ప్రేమ చూపించి అధికంగా ఇండ్లు అనేది ఇచ్చేటువంటి ఇండ్లు దయచేసి మీరు హౌసింగ్ బోర్డు మినిస్టర్ గారు ఉన్నారు, మా ప్రాంతాన్ని ఇక్కడ గమనించి ఇప్పుడు మీరు చూస్తారు హౌసెస్ స్కీమ్స్ హౌసెస్ కూడా ఎక్కువ కూడా శాంక్షన్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులని కష్టాలు ఉన్నటువంటి వాళ్ళని అది కూడా మీరు తీర్చాలని చెప్పి కూడా కాకుండా అదే కాకుండా రోడ్స్ ఇంకా కొన్ని అధ్వానంగా ఉన్నాయి, ఆ రోడ్స్ కూడా మీరు ఇవ్వాలని చెప్పి శాంక్షన్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు మీరు ఏదైనా చెప్తే సీఎం గవర్నర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఉంటుంది. మీరు ఈక్వల్ మా రాకేష్ గారు చెప్పినట్టు ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటిస్తారో మీరు చెప్పినా కానీ అదే విధంగా ఉంటుంది కనుక ఖచ్చితంగా ఈ మండలం వెనుకబడ్డ మండలము మీరు దత్తత తీసుకొని ఇది అన్ని విధాల ఒక ఆదర్శ మండలంగా చేసే బాధ్యత ఖచ్చితంగా మన జీవన తీసుకుంటారు. ఈ మండలానికి ఏ విధంగా కానీ సభకి నమస్కారం. సభాధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకులు ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున సుమారు 22,000 కోట్లు ఖర్చు పెట్టి మొదటి విడతగా 4,50,000 ఇల్లు కడుతున్నా. మళ్ళీ వచ్చే సంవత్సరం ఉంటుంది, ఆపై వచ్చే సంవత్సరం ఉంటుంది. ఒకటైతే నిజం, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఊళ్ళో ఎలా అయితే ఇల్లు ఇచ్చామో ఈ రాబోయే 4.5 సంవత్సరాల్లో ప్రతి ఊళ్ళో కావలసినన్ని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీ ప్రభుత్వం మన ప్రభుత్వానిదే. అంతేకాదు ఇప్పుడే కలెక్టర్ గారు నాకు చెప్తున్నారు, ఇక్కడ కర్ణాటక బార్డర్లో భూమి పంచాయతీలు, రెవెన్యూ బార్డర్లు, అదే రకంగా ఫారెస్ట్ పంచాయతీలు ఉన్నాయని చెప్తున్నారు. కర్ణాటకలో కూడా ఉంది మన ప్రభుత్వమే కాబట్టి కలెక్టర్ గారి వివరాలు పంపించమని చెప్పాను. కలెక్టర్ గారి దగ్గర నుంచి వివరాలు రాకుండానే ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడి శాశ్వతంగా ఈ బోర్డర్ పంచాయతీని పరిష్కరించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని అనుకున్న కార్యక్రమాలు కొన్ని చేయడం అన్న వాస్తవం. కానీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే 6 కార్యక్రమాలు 6 గ్యారెంటీలు ఇస్తే దాంట్లో 5 గ్యారెంటీలు మీ ఇంటికి చేర్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఆనాటి ప్రభుత్వం సుమారు 7,20,000 కోట్లు అప్పు చేసి మన దగ్గర పెట్టిపోతే అప్పులు సైతం లెక్క చేయకుండా రైతన్నలకు ఏదైతే మాట ఇచ్చామో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఈ నెల చివరలోపే అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. అది మీ ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందాక స్థానిక శాసనసభ్యులు అడిగినట్లు ఇందిరమ్మ ఇల్లు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు కాబట్టి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా ఏ గ్రామానికి పోయినా ఈ ఇల్లు ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు అని చెప్తారు. అదే పద్ధతిలో మీ కోరికతో వచ్చిన ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో వేదిక మీద ఉన్న కలెక్టర్ గారికి ఇప్పుడే మీ అందరి ప్రేమ అభిమానంతో మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మాధవరెడ్డి గారు, వారి మిత్ర బృందం, వారి టీం అందరికీ, వేదిక మీద ఉన్న సొసైటీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ సొసైటీ అధ్యక్షులు, మొన్ననే దిగిపోయిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, ముఖ్య నాయకులు, ముఖ్య అధికారులు, వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మీ అభిమాన నాయకుడు మనోహరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ 45 రోజుల్లో మీ అందరికి కూడా అద్భుతాయని ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నా. ఇంకా స్థానికంగా మిత్రులు కొన్ని అడిగారు, ఈ రోడ్డుకు పేరు పెట్టే దాంట్లో కీర్తి శిష్యుడు మల్లికార్జున గారి ప్రాంతం ఈ ప్రాంతం తప్పకుండా
మాణిక్యరావు గారి ప్రాంతం ఈ ప్రాంతం తప్పకుండా ఈ పేర్లు పెట్టే విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి విదేశాల నుంచి రావడంతోనే నేనే మాట్లాడి మీరు అడిగిన సూచనలు బాగున్నాయి, తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను. చివరిగా మీకు ఒక్కటే చెప్తున్నాను, గత ప్రభుత్వం లాగా మీరు కోరుకున్న ఈ ఇంద్రమ రాజ్యంలో అలా ఉండదు. ఇది పేదోడి ప్రభుత్వం, మీ కన్నీరు తుడిచే ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం, నిరుద్యోగ యువతుల ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం, మైనార్టీల ప్రభుత్వం, గిరిజనుల ప్రభుత్వం, బీసీలకు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీరు కన్న కళలు నెరవేర్చే బాధ్యత నాది.